సో చూసారు కదా, ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు అయితే చాలా మంది ధర్నా అయితే చేస్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన యూజీ హాస్టల్స్ వాళ్ళకి కేటాయించాలని కూడా గత 6 రోజుల నుండి వాళ్ళు భారీ ఎత్తున కూడా ధర్నా చేస్తున్నారు. ఈరోజు వంట వార్పు కార్యక్రమం కూడా చేశారు. వాళ్ళతో మాట్లాడదాం. మరి అమ్మ, ఏంటమ్మా గత 6 రోజుల నుండి మీరు ధర్నా చేస్తున్నారు, అసలు ఏంటిది? మాకేంటంటే యూజీకి 50%, యూజీకి 50% చెప్తున్నారు. కానీ మా డిమాండ్ ఏంటి, 100% యూజీ వాళ్ళ విద్యార్థులకు అందరికీ హాస్టల్ రావాలి, ఉండాలని. ఎట్లా అంటే ఇప్పుడు 50% వాళ్ళకి ఇచ్చేసి 50% అయిపోతే ఎట్లా ఉంటుంది, ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది సార్. సో ప్రతి ఒక్కరు ఆడపిల్లమే ఇక్కడికి, ప్రతి ఒక్క విద్యార్థి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. సో అందరు సగం మంది కట్టకపోతే ఉంటుంది ఫీజు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కట్టా అంటున్నారు ఇప్పుడు ఫీజు. సో వాళ్ళు ఎక్కడ చదువుకోవాలి, ఎట్లా చదువుకోవాలి? మా డిమాండ్ ఏంటంటే 100% యూజీ వాళ్ళకి మాత్రమే రావాలి. పీజీ వాళ్ళకు ఉస్మానియా దాంట్లో ఉంది, మళ్ళీ అక్కడ ఉంచండి. సో వాటర్ ప్రాబ్లం అవుతుంది. పీజీ వాళ్ళు వెళ్ళిపోతే మా వాళ్ళు సెట్ అయిపోతారు అక్కడ ఆల్మోస్ట్. సో అందరికీ 100% ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే అప్లికేషన్ చేసిరో హాస్టల్ కోసం వాళ్ళందరికీ హాస్టల్ సౌకర్యం కలిగించాలని మా డిమాండ్ సార్. సో మరి దీనికి సంబంధించిన మీ ప్రిన్సిపాల్ కానీ ఇక్కడ సంబంధించిన అధికారులు ఎవరైనా కలిసారా? మరి వాళ్ళు ఏమంటున్నారు, రెస్పాండ్ అవుతున్నారు? ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు సార్. మేము ఇంత రోజు నేను అర్ధరాత్రిగా ఉన్నామని ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదు. నిన్న ఒకటి స్టేట్మెంట్ నుంచి ప్రిన్సిపల్ సార్ ఏంటంటే, రెగ్యులర్ మా దాంట్లో 26 గ్రూప్స్ ఉన్నాయి సార్. 26లో 7 గ్రూప్స్ మాత్రం రెగ్యులర్ ఉన్నాయి. సో మిగతా అన్ని సెల్ఫ్ ఫైనాన్స్. సో నేను ఒకటి ఇచ్చిన స్టేట్మెంట్, ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి మాత్రం ఇస్తామని చెప్పిండ్రు. మా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఎటు పోతారు? మిగతా వాళ్ళు ఎందుకు పోతారు అంటే, ఇప్పుడు ఒక 50% ఇచ్చారు, అదంతా పోయింది. ఇప్పుడు ఏం చేస్తుండ్రు, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు గొడవలు పెడుతుండ్రు మధ్యలో, వీళ్ళ వాళ్ళ అని. మాకు అంతా ఏం లేదు. మాకేంటి 100% యూజీ వాళ్ళకి కావాలి. 100% యూజీ హాస్టల్ ప్రతి ఒక్క విద్యార్థికి కలిగించాలని మేము కోరుకుంటున్నాం. హాస్టల్లో కూడా ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, అసలు బాగున్నాయా? మరి ఇన్ని రోజులు కూడా మీరు ఉంటున్నారు కదా, సో ఫెసిలిటీస్ అయినా బాగున్నాయా? ప్రైవేట్ హాస్టల్ సార్, ప్రైవేట్ హాస్టల్లో ఏం కూడా సెక్యూరిటీ ఉండదు గర్ల్స్ కి. ఎట్లా ఉంటుంది, మనం ప్రైవేట్లో ఉంటున్నాం కదా, ఒక సెక్యూరిటీ ఉండదు, ఒక ఫుడ్ ఉండదు, ఏం ఉండదు. మనకు కావాల్సిన సౌకర్యాలు ఏం కూడా ఉండవు. మనం డిమాండ్ చేద్దామని అది ప్రైవేట్ హాస్టల్. సో మనం ఏం అనలేము. ఇక్కడ గవర్నమెంట్ అయితే మేము అడుగుకుంటాం, మా హక్కులు నాకు ఉంటాయి. మేము ఎందుకు ఏదైనా రాకపోతే మేము అడుగుతాం, ఇక్కడ ధర్నా చేస్తాం, మేము ఇస్తాం. అక్కడ ఏం అడుగుతాం, అది ప్రైవేట్ హాస్టల్. సో మేము కట్టడం, ఫీ కట్టడం, మీరు ఉంటుండండి, వెళ్ళిపోమని చెప్పేస్తారు. అది కట్టలేదు సార్. సో ప్రతి ఒక్క విద్యార్థికి రావాలని కోరుకుంటున్నాం, అంతే మా డిమాండ్. గవర్నమెంట్ కూడా ఎవరైనా స్పందించారు? ఎందుకంటే మరి ఆడవాళ్ళకి రక్షణ ఉండాలని చెప్పేసి అటు గవర్నమెంట్ ఆడవాళ్ళకి మేము రక్షణ కల్పిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం కూడా అంటుంది. మరి ప్రభుత్వం నుండి ఎవరైనా స్పందించారు? ఇప్పుడు ఇంతవరకు స్పందించలేదు సార్. మేము వెళ్ళి వాళ్ళని కలుస్తున్నాం. సో ఇంకా వాళ్ళ రెస్పాన్స్ అయితే ఏం రాలేదు. సో మేము ఇక చూడాలి ప్రభుత్వం ఏం చేస్తాం ముందు అని. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు గత 6 రోజుల నుండి మీరు ధర్నా చేస్తున్నారు. సో మరి ఎవరైనా స్పందించారా? మీ ఇక్కడ సంబంధించిన యాజమాన్యం కానీ? మా యాజమాన్యం అయితే మా కాలేజ్ మేనేజ్మెంట్ మాత్రం ఏం రెస్పాండ్ కాలేదు. ఫస్ట్ 2 days వచ్చి మా ప్రిన్సిపల్ మాట్లాడారు. ఏదైతే జీవో ఉందో, పాత జీవో 50% యూజీ 50% పీజీ అని, అదే జీవో గురించి మాట్లాడుతున్నారు. కానీ మేము ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అని అసలు మా ప్రాబ్లం ఏంటని కూడా మమ్మల్ని అడగట్లేదు. మేము 100% యూజీ గర్ల్స్ హాస్టల్ జీవో వచ్చే వరకు మేము పోము. ఫస్ట్ మాకు 2020లో స్టార్ట్ చేసినాం ఈ ప్రొటెస్ట్ని. అప్పుడు మాకు మా హాస్టల్ మొత్తానికి లేదు, 100% పీజీకి ఇస్తామని మాట్లాడారు. అప్పుడు పీజీ సెకండ్ ఇయర్స్ వాళ్ళు లెటర్ రాశారు. మాకు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద లైబ్రరీ ఉంది, మాకు అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి, మేము అక్కడే ఉంటామని మాట్లాడితే మేము 15 రోజులు కూర్చుంటే 50% పీజీ 50% యూజీ అని జీవో వచ్చింది. అయినా కానీ మేము ఒప్పుకోలేదు. 100% యూజీ వాళ్ళకి జీవో వచ్చే వరకు మేము 19 రోజులు పోరాటం. సబిత గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ 100% యూజీ గర్ల్స్ ఫిల్ అయినాక ఏమైనా వేకెన్సీస్ ఉంటే పీజీ వాళ్ళని తీసుకోమని అన్నారు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం పీజీ వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు యూజీ సెకండ్ ఇయర్స్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంది. 217 మంది అప్లై చేసుకుంటే 130 మందికే హాస్టల్ ఉంది. ఫస్ట్ 60 కిలోమీటర్ల డిస్టెన్స్ అని క్రైటీరియా పెట్టారు. అప్లికేషన్స్ ఎక్కువ అయ్యేసరికి 175 కిలోమీటర్లు పెట్టారు. అంటే ఇప్పుడు 150 కిలోమీటర్లు ఉన్న విద్యార్థులు అప్ అండ్ డౌన్ చేయాలా? ప్రైవేట్ హాస్టల్లో నెలకి 6,000 అవుతాయండి. 10 నెలలు 12 నెలలు ఉండేటోళ్ళం. ₹1,00,000 ఇయర్ కంటే ఎట్లా, ఒక్క ఇయర్ కంటే మేము ₹1,00,000 అంటే కట్టుకుంటాం. ఇక్కడ అందరి మధ్య తరగతి కుటుంబం వాళ్ళే. మేము 3rd ఇయర్స్ మాకు హాస్టల్ ఉంది. మేము ఎందుకు ఫైట్ చేస్తున్నామంటే 2nd ఇయర్స్ కోసం. ఇప్పుడు ఇట్లనే ఉన్న స్ట్రెంత్, ఇప్పుడు గ్రూప్కి 60 మందిని తీసుకుంటున్నారు అప్పుడు స్ట్రెంత్. అట్లాంటప్పుడు ఫెసిలిటీస్ కూడా పెంచాలి కదా హాస్టల్ కి. ఓన్లీ కాలేజ్ క్యాండిడేట్స్ ఎక్కువ తీసుకుంటాం, అట్లాంటప్పుడు హాస్టల్ ఎక్కువ తీసుకోమంటే ఎట్లా? వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం అవుతుందమ్మా, ఫుడ్ ప్రొవైడ్ చేయలేమని అంటున్నారు స్ట్రెంత్ ఎక్కువ అయితే. 6 రోజుల నుండి ఇట్లా ధర్నా అయితే చేస్తున్నారు. మరి ఎవరైనా స్పందించారా మరి దీని మీద? మేము వెంకట్ బల్మూర్ అన్న దగ్గరికి పోయి మాట్లాడినాం. మొన్న అన్న మాకు మద్దతు తెలుపుతున్నారు. మేము ఫస్ట్ టైం ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా అన్న మాతో వచ్చి కూర్చున్నారు. అట్లనే మేము మొన్న డిప్యూటీ సీఎం కలిసినాము భక్తి విక్రమ సార్ని. ఆయన మా నిజామీయనే, ఆయన కూడా మేము చూస్తామని మాట్లాడారు. మా వీసీకి కూడా వెంకట్ బల్మూర్ అన్న మేము వెళ్తే, మా క్యాండిడేట్స్ కొందరు వెళ్తే వాళ్ళతో మాట్లాడిచ్చిళ్ళు. ఈరోజు అన్న సపోర్ట్కి వచ్చిండు. అట్లనే మాకు నాయకులు అందరు సపోర్ట్ రావాలి, ప్రభుత్వం రావాలి. అట్లనే మాకు 100% యూజీ గర్ల్స్ హాస్టల్కి జీవో మాకు అఫీషియల్గా నోటీస్ వచ్చే వరకు మేము ఉద్యమాన్ని ఇట్నే కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడ ఉన్నాం అంటే మీరు ఏం చదువుతున్నారు ఇక్కడ?
నేను డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను నిజాం కళాశాలలో. అయితే ఏమవుతుందంటే హాస్టల్ మా జూనియర్స్కి హాస్టల్ ఇవ్వలేరు. క్రైటీరియా పెట్టారు, కొన్ని క్రైటీరియాలో ఫస్ట్ డిస్టెన్స్ అని చెప్పేసి అన్నారు, సింగిల్ పేరెంట్ అని చెప్పి క్రైటీరియా మెన్షన్ చేసినప్పుడు 60 కిలోమీటర్స్ పైన ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మాకు వచ్చిన అప్లికేషన్స్ 217 అప్లికేషన్స్ వచ్చినాయి జూనియర్స్వి. 217 అప్లికేషన్స్ ఉంటే మంది ఎక్కువ ఉన్నదని 175 కిలోమీటర్స్కి డిస్టెన్స్ పెంచేసిండు. 175 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు 175 నుంచి మేము బయట ఉండలేము కదా. 175 నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తే పొద్దున రానింకనే ఈవినింగ్ అవుతుంది. మాకు మేము చదువుకునేది ఎప్పుడు, ఎగ్జాంపుల్ రాసేది ఎప్పుడు. అయితే ఇప్పుడు అదే విషయం అడిగితే మాకు 2022లో ప్రొటెస్ట్ చేసినప్పుడు మధ్యలో ఒక జియో రిలీజ్ చేసారు, 50% యూజీ 50% యూజీ అని. మేము దానికి ఒప్పుకోకుండా 19 రోజులు ప్రొటెస్ట్ చేసినాం. అప్పుడు మాకు వచ్చి 100% యూజీకి ఇచ్చినాక మిగిలిన పీజీకి ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మాకు అది ఆన్ పేపర్ జియో లేదు. ఆ ఆన్ పేపర్ జియో లేనందుకు మాకు పాత జియో చూపించి ఇదే ఉంది 50% యూజీకి 50% పీజీకి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అట్లనే అంటే ఇప్పుడు 130 మెంబర్స్కే ఇచ్చారు, మరి మిగతా 80 మంది ఎక్కడ ఉండాలా? ఇప్పుడు బయట హాస్టల్లో 1,00,000 అవుతుంది సంవత్సరానికి. మేము గవర్నమెంట్ కాలేజ్కి ఎందుకు వచ్చినాం? గవర్నమెంట్ కాలేజ్కి వచ్చేదే మధ్య తరగతి వాళ్ళు. అదే మా దగ్గర పైసలు ఉంటే ఏదో బీటెక్లో ఎంబీబీఎస్లో చేసుకుంటాం కదా, గిడికి వచ్చి డిగ్రీలు ఎందుకు చేసుకుంటాం? అదే అడిగితే సమాధానం ఏంటంటే మా దగ్గర ఎటువంటి సమాధానం లేదు, మీరే సమాధానం మీరే ఉల్టా మమ్మల్ని దబాయిస్తున్నారు. అధికారులు ఎవరు రాలేదు, మా ప్రిన్సిపల్ వచ్చారు, ఒక 2 రోజులు వచ్చి లీవ్ పెట్టిపోయారు. వచ్చినప్పుడు కానీ ఏమన్నారంటే మా దగ్గర ఎటువంటి సొల్యూషన్ లేదు, మీరు ఒక సొల్యూషన్ ఇవ్వండి అంటారు. మేము అడిగితే ఉల్టా మమ్మల్ని సొల్యూషన్ అయ్యారు చెప్తున్నారు. మా ప్రిన్సిపల్ లీవ్ పెట్టివారు. మేము 6 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే 2 రోజులు ఉండు. గత 4 రోజుల నుంచి మా ప్రిన్సిపల్ లేరు, ఎక్కడికో వెళ్ళిపోయినాక నిన్న రాత్రి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. మేము 100% యూజీ కావాలని మేము కొట్లాడుతుంటే ఆయన మాకు సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ కి అని చెప్పి మాకు డిస్టర్బెన్స్ పెట్టారు. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కి లేదు, ఓన్లీ రెగ్యులర్ కానీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ అంటే మా దగ్గర ఉన్న 22 గ్రూపులలో మెజారిటీ గ్రూపులు సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి. అడ్మిషన్లు ఏమో 60 మందికి తీసుకుంటారు. హాస్టల్ కల్పించరా సార్? మాకు అడ్మిషన్ తీసుకున్నప్పుడు తెలవాలి కదా హాస్టల్. ఇప్పుడు హాస్టల్ గురించి అడిగితే మీకు ఫుడ్ ప్రాబ్లం అవుతుంది, వాటర్ ప్రాబ్లం అవుతుంది అంటే హాస్టల్ కట్టించినప్పుడు అన్ని సరిగ్గా చూసుకొని కట్టించుకోరా మీరు? అంటే మంది ఎక్కువయ్యేసరికి ఏదో రీజన్స్ చెప్పి మమ్మల్ని పంపించేస్తారా? ఇప్పుడున్న జూనియర్స్ ఒక 40 మెంబర్స్ ఉన్నారు. వచ్చిన ఫస్ట్ ఇయర్ స్ట్రెంత్ 60 ఉంది. మరి వాళ్ళు చదువుకోవద్దా, వాళ్ళు ఉండొద్దా హాస్టల్లో? ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటమ్మా? ఏం కావాలనుకుంటున్నాం, ఎట్లాంటి న్యాయం కోరుకుంటున్నాం? మేము ఇప్పుడున్న హాస్టల్ బిల్డింగ్ మొత్తం మా యూజీ వాళ్ళకి ఇస్తే ఫ్యూచర్లో కానీ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే మాకు కావాలి. ఈ ధర్నా ఎప్పటిదాకా కొనసాగిస్తామంటే మాకు ఒక ఆన్ పేపర్ జియో 100% యూజీ వాళ్ళకి హాస్టల్ వస్తుంది అని చెప్పేదాకా మేము ఇక్కడ నుంచి లేవదలుచుకోవాలి. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది అయితే ఆడపిల్లలు అయితే చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన హాస్టల్స్ 100% మా యూజీకి సంబంధించిన వాళ్ళకే పెట్టాలి, 50% అనేది తీసేసి మాకు 100% హాస్టల్ కలిపేయాలని గత 6 రోజులుగా వాళ్ళు ధర్నా అయితే చేస్తున్నారు. మాట్లాడదాం వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే. అమ్మా ఏంటిదమ్మా మీ పేరేంటి? నా పేరు నిఖిత, మేము ఫైనల్ ఇయర్స్ చదువుతున్నాం సార్. మెయిన్ మా కాన్సెప్ట్ ఈ ఉద్యమం చేయడానికి వచ్చేసరికి మా 100% యూజీ హాస్టల్ మాకు ఇవ్వాలి అని మేము కోరుతున్నాం, అంతే. మేము పీజీ వాళ్ళకి లేదు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే పీజీ వాళ్ళకి ఆల్రెడీ ఓయూలో ఉంది సార్, వాళ్ళకి సపరేట్ బ్లాక్ ఉంది. వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తే మా యూజీ పిల్లలు ఇక్కడ ఉంటాం కదా, అంత దూరం నుంచి ఇక్కడ హాస్టల్ ఉంటుందనే కదా చదువుకోవడానికి విద్యార్థులందరూ వచ్చేది. డిగ్రీ చదవాలంటే డిస్ట్రిక్ట్ దాంట్లో కూడా ఉంటాయి, అక్కడ చదువుకోవచ్చు. కానీ ఇక్కడ సిటీకి వస్తే మాకు కోచింగ్లకైనా లేదా ఫర్దర్ జాబ్స్కి అయినా వేరే వాటికి హెల్ప్ అవుతుందనే కదా ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉంది. ఆల్రెడీ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మేమున్నారు, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందనే ఇక్కడికి వచ్చినాం. తీరా వచ్చినాక మొన్న 217 మంది మా జూనియర్స్ అప్లై చేస్తే దాంట్లో 120 మందికి వచ్చింది, 130 మందికి వచ్చింది. అంతేగాని మిగతా 70-80 మంది విద్యార్థులు ఎక్కడ ఉండాలి సార్? ఇక్కడ రోడ్ మీద ఉండాలా? లేదు కదా. రీసెంట్ గా జియో కూడా వచ్చిందట కదా, మీకు ఏదో 60% 50% రిలీజ్ చేస్తామని. జియో వచ్చింది రీసెంట్ గా కాదు సార్, ఆల్రెడీ లాస్ట్ 2 years బ్యాక్ మేము ఉద్యమం చేసినాం మా సీనియర్స్. అప్పుడు మేము ఫస్ట్ ఇయర్స్ ఉన్నాం. మేము ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మా సీనియర్స్ అప్పుడు ఉద్యమం చేసిర్రు. ఎన్ని రోజులు అంటే మొత్తం 19 రోజులు జరిగింది ఆ ఉద్యమం. అది ఎప్పుడు మేము 100% వచ్చాక అన్ననే మేము లేచినాం. అయితే ఆ ఉద్యమంలో భాగంగా 11వ రోజున జియో వచ్చింది. మా ఉద్యమానికి రెస్పాన్స్గా 50-50 అని వచ్చింది. ఆ జియోని పట్టుకొని ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు
అదే చూపెడుతున్నారు. కానీ 16 రోజుల తర్వాత లాస్ట్ ఎండింగ్ డేట్ అప్పుడు సార్ మాకు అధికారులు వచ్చి గవర్నమెంట్ వచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్, అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి మేడం గారు చెప్పారు, అమ్మ 100% ఇస్తాం మీకే మేడం అని అట్లా చెప్పినాకే. అప్పుడు గత ప్రభుత్వంలో మేడం గారే ఉన్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్. మేడమే చెప్పారు, మాకు ఇస్తామమ్మా, ఇస్తాం మీకే 100% యూజీ వాళ్ళకే, పీజీ వాళ్ళకి అక్కడ ఉంది, వాళ్ళని అక్కడే అకామిడేషన్ వాళ్ళకి అడ్జస్ట్ చేసి డిగ్రీ విద్యార్థులకే ఇస్తామని చెప్తేనే మేము అప్పుడు మా ఉద్యమాన్ని ఆపినాం, విరమించుకున్నాం. అంతేగాని మేము ఎప్పుడు ఆపలేదు. 50-50కి మేము కాంప్రమైజ్ అయిందే లేదు. మేము కాదు, మా సీనియర్స్ అయినా అయింది లేదు. 100% అన్నాకనే మేము అక్కడి నుంచి లేచినాం. దానికి సాక్ష్యం ఇదే ఉంది చూడండి. ఇప్పుడున్న ప్రభుత్వం నుండి ఏమైనా స్పందించారా, మరి ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? ఇప్పుడు ఉన్న స్పందించారా అంటే వస్తుంది అని సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఎవరు వచ్చి మీకు ఇస్తాము అని ఏది అఫీషియల్గా ఇవ్వట్లేదు సార్. ఇంతమంది ఇక్కడే ఉంటున్నాం కానీ ఏదో మాట వరుసగా వస్తుంది. మేము యాజ్ ఏ స్టూడెంట్స్గానే ఫైట్ చేస్తున్నాం. ఏ పొలిటికల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయదలుచుకోవట్లేదు. అట్లనే మా నిజామియన్స్గా సపోర్ట్ ఉంది. బట్టి సార్ కూడా సపోర్ట్ చేస్తా అన్నారు. లాస్ట్ టైం స్ట్రైక్లో సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా సార్ చూసుకుంటా అన్నారు. కానీ ఫాస్ట్ రియాక్షన్ లేదు, రెస్పాన్స్ లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతమంది విద్యార్థుల ఆవేదన మీకు వినపడట్లేదా? ఇప్పటికన్నా మేలుకొని మా సమస్యను పరిష్కరించాలని మా ప్రిన్సిపల్కి హెచ్చరిస్తున్నాం, గవర్నమెంట్ని కోరుతున్నాం. మీరు చెప్పండి అంటే మీ డిమాండ్స్ ఏంటి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ వచ్చేసి ఒకటే సార్, 100% హాస్టల్ మాకే కావాలి మా యూజీ వాళ్ళకి. వాళ్ళు అప్పుడు ప్రిన్సిపల్ సార్ మెన్షన్ చేస్తున్నారు కదా 50% అని. మా దగ్గర ప్రూఫ్తో సహా ఉన్నాయి, ఇక్కడ చూడండి. అన్ని రూమ్స్ యూజీ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసినట్టు మెన్షన్ చేసిండ్రు. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చుంటేనేమో 50% అంటున్నారు కదా. 2 years బ్యాక్ ఇక్కడ కూర్చున్నాము. అప్పుడు ఫస్ట్ సబితా ఇంద్రారెడ్డి మ్యామ్ గారు చెప్పిండ్రు, ఫస్ట్ 50-50 అంటే మేము ఊరుకోలేదు, ఇట్లనే కంటిన్యూ చేసినాం స్ట్రైక్. తర్వాత 100% యూజీ వాళ్ళకే ఇస్తామని చెప్పిండ్రు. పీజీ వాళ్ళకి ఆల్రెడీ ఉస్మానియాలో ఉంది, వాళ్ళకి అక్కడ ఇప్పుడు కూడా మేమేం అనట్లేదు. సెప్టెంబర్లో వాళ్ళకి కొత్త వాళ్ళు వస్తారు పీజీ వాళ్ళని ఓయూలో ఇచ్చేయండి, వాళ్ళు వచ్చే వరకు మేము అడ్జస్ట్ అవుతాము. ఇప్పుడు మా జూనియర్స్ వచ్చిండ్రు, 214 మెంబర్స్ అప్లై చేస్తే దాంట్లో 80 మెంబర్స్కి రాలేదు. సర్క్యులర్లో 60 kilometers అబౌవ్ ఉన్న వాళ్ళకి ఇస్తామని మెన్షన్ చేసిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు రాలేదు సార్ మాకు అని అడిగితేనేమో అక్కడ సీట్స్ లేవు, మేమేం చేయాలి, పైనుండి రావాలి అంటే వాళ్ళు మరి అట్లా లేనప్పుడు ఎందుకు మెన్షన్ చేసిండ్రు? సర్క్యులర్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? మరి ఇక్కడ సంబంధించిన ప్రిన్సిపాల్ కానీ వేరే స్పందించారా? మరి మీరు 6 రోజుల నుండి చేస్తున్నారు కదా ధర్నా, వేరే స్పందించారు? ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? గత 6 రోజుల నుండి ఇక్కడనే కూర్చున్నాం సార్. నిన్న రాత్రి 9 అయింది, ఇప్పటి వరకు ఒక్కరు కూడా వచ్చింది లేదు సార్. నైట్ అయింది, మరి ఆడబిడ్డలు అక్కడ కాలేజ్లో కూర్చున్నారు అన్నది ఒక్కరు కూడా లేదు.